మా అమ్మ ఈరోజు నిన్న వచ్చి చెప్పింది నాకు, అంటే చిన్నప్పటి నుంచి చెప్పేది. బట్ నేను ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాను, ఇప్పుడే ఎస్టర్డే వచ్చాను. అంటే చిన్నప్పటి నుంచి అంటే మీకు ఎట్లా చిన్నప్పటి నుంచి నాకు మెమరీ ఉండేది, అంటే అందుకు గతాలకు జ్ఞాపకాలు ఉండేవి. అంటే మీ తల్లిదండ్రులు అసలు పోయిన జన్మకు ఉందా లేకపోతే పోయిన జన్మలు ఉన్నాయి కాబట్టే కదా ఇవన్నీ. పోయిన జన్మలో మీరు ఎవరు? నాగరాణి. నాగరాణి గారు. అంటే మీ తండ్రి గారు పంపించారా లేకపోతే మీ అమ్మగారు? ఇద్దరు కలిసి పంపించారు. ఇక్కడ అంటే దైవ కార్యం లేకపోతే దైవ కార్యం కోసం వచ్చాను. అంటే ఏది చెప్పండి, చెప్తారా? కొన్ని దైవ కార్యం చెప్పకూడదండి. ఒకటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్, ఇంకొకటి కానీ ప్రళయం కాదు, ఇంకొకటి వచ్చేసి ఆ టెంపుల్ అంటే విజయనగరంలో ఉన్న టెంపుల్. ఇంకా చాలా ఉన్నాయి మీకు చెప్పకూడదు ఇప్పుడైతే కనుక, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాం. పక్కమంటే నాగబంధం ఉందని చెప్పేసి అంటున్నారు. ఆ నాగబంధాన్ని విప్పే పద్ధతి ఏంటి? విప్పే పద్ధతి మాకు తెలుసు కానీ మీకు చెప్పకూడదు. ఇంకా కొంతమంది వచ్చే వాళ్ళు ఉన్నారు, వచ్చిన తర్వాత ఇప్పుతాం. అంటే విప్పేది ఇంకొక ఇద్దరు అంటే ఇంకొక ఎవరు ఉన్నారండి? తను మేమిద్దరం కలిసి విప్పుతాం. ఎవరెవరు వచ్చారు ఏంటి? ఎంతోమంది సిద్ధులు వచ్చారు, అఘోరాలు వచ్చారు, నాగసాధువులు వచ్చారు, పీఠాధిపతులు వచ్చారు, వేద పండితులు వచ్చారు. కానీ వాళ్ళు ఓపెన్ చేయలేదు, మీరు ఎలా ఓపెన్ చేస్తారనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. కానీ అసలు మాది ఇదే కాదు, మా హిస్టరీ ఇదే కాదు. మేము ఏదో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకునేవాడిని. కానీ అనుకోకుండా 2014లో మాకు శ్రీవారు దర్శనమిచ్చారు, అనంత పద్మనాభ స్వామి. దేనికి ఏమిటి అన్నప్పుడు నాకు కొన్ని సూచనలు చూపించారు. దానికి అన్నీ వదిలేసి నేను సినీ ఫీల్డ్లో ఉండేవాడిని. అది కూడా వదిలేసి బాబా గారు కనపడంగానే వచ్చి ధ్యానంలో కూర్చున్నా. శ్రీవారు కనిపిస్తూనే ఉన్నారు. 6వ గది తలుపు తెరవకపోతే ప్రళయం వస్తుందని చెప్తున్నాడు ఆయన అనేక రకాలుగా. మేము చెప్పినట్టు జరిగింది. మేము కాలజ్ఞానం కూడా రాస్తాం. ఇంతకుముందు ఎన్నో చెప్పాను, బుక్స్ ఉన్నాయి, నేను రాసిన కాలజ్ఞానం అనే మన ప్రపంచంలోనే దేవాలయాలన్నీ మూతపడతాయన్న. నేను చెప్పిన ఒక నెల రోజుల కరోనా ద్వారా మూతపడిపోయినాయి. మళ్ళీ ఒక వింత వ్యాధి వ్యాపించి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, ప్రపంచం కూడా జనాన్ని బయటికి రానికుండా బంధించబడతారు ఇంట్లోనే అన్నాం. అది కూడా జరిగింది. వర్షాలు వస్తున్నాయి, వర్షాలు పోతున్నాయి, ఇవన్నీ చెప్పగలుగుతున్నాయి. ఏ ప్రాంతం మునిగిపోతుంది? ఫస్ట్ కేరళ మునిగిపోతుందంటే ఏరే వాళ్ళని లాల్పురంలో రామాంజనేయులు రామగారు ఉన్నారు, వాళ్ళని పిలిచి నా దగ్గర మీడియాను పంపించండి నేను చెప్తానన్నా. కానీ వాళ్ళు ఏమన్నారు, పిచ్చోడి కింద లెక్కేశారు. ఏమని కేరళ మునిగిపోవడం ఏంది, మీరు చెప్పడం ఏందని. నేను చెప్పిన 2 నెలలకు మునిగిపోయింది. అప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. తర్వాత ఎవరికి చెప్పలేదు. గుంటూరులోనే నా చుట్టూ తిరిగే వాళ్ళకి నేను చెప్తాను. నా చుట్టూరు ఉన్న వాళ్ళే నా ప్రపంచం. ఆ ప్రపంచం నేను మీడియా కాడికి రావాలంటే అది నేను ఏమంటారు దాన్ని, నేను చెప్పుకున్నట్టు ఉంటుంది. నా డబ్బా నేను కొట్టుకున్నట్టు కాదు. అది దేవుడి ద్వారా తెలియపడతాలని నేను బయటికి రాకుండా ఆగాను. బాంబే మునిగిపోతుందన్న, బాంబే మునిగిపోయింది. మరణాలు చెప్తున్నా, అన్నీ చెప్తున్నా. నాగబంధం అనేది, అది నాగబంధం దేనికి సంబంధించింది, ఎవరు వేశారు? ఆ నాగబంధం వేసింది చైనీయులు. ఆ నాగబంధం ఎలా వేశారన్నది ఎవరికి ఇంతవరకు అర్థం కాలేదు. అందరూ గరుడ బంధం అంటున్నారు. నాగబంధమే. గరుడ మంత్రం చదివితే ఓపెన్ అయ్యిద్ది అంటున్నారు. గరుడ మంత్రం చదివితే ఓపెన్ కాదు. పంచభూతాల శక్తిని ఆహ్వానం చేసి దాన్ని తెరవగలగాలి. కానీ లోపల వచ్చేది నీటి శబ్దాలు, అది తీస్తే ప్రపంచం ప్రళయం వచ్చి మునిగిపోతుంది అంటున్నారు. కానీ కాదు, దాంట్లో ఉన్నది పంచభూతాల శక్తి ఉంది. గాలి, నీరు, ఆకాశము, నిప్పు, ఇయే వాటి శబ్దాలే వినిపిస్తున్నాయి మనకు. ఈ తెరిచిన గదుల కంటే విలువ లేని, కట్టలేని సంపద ఉంది దాంట్లో, ప్రపంచంలోనుంది. అదొకటే కాదు, శ్రీరంగపట్నం, శ్రీరంగనాథుడు ఉన్న ఏరియాలో ఆడ ఉంది. తర్వాత ఒరిస్సా జగన్నాథ స్వామి 2వ గది, దాంట్లో కూడా విలువ కట్టలేని సంపద ఉంది. కానీ చాలామంది దోచుకొని పోయినారు. కానీ అది లెక్కింపు జరిగినాక తెలుస్తుంది. అది వాడేదానికి విధానంగా లేదు. లోక కళ్యాణార్థం దేనికైతే అది పెట్టినరో ట్రాకన్ కోర్ మహారాజులు, దానికి సంబంధించి సంకల్పం ఉన్నోడు, దైవ సంకల్పం ఉన్నోడే దాన్ని తెరుస్తాడని లిఖించబడింది. ఆ లిఖనం ప్రకారం మేము చేసేది అసలు నేను దేవాలయం కట్టేయడం మీద, అక్కడ శివాలయము, బాబా, ఇక్కడ అమ్మవారు. నా దగ్గర 6వ గది తెరవడానికి మీకున్న అర్హత ఏంటి? నాకున్న అర్హత మేధావులు పరీక్షించాలి. మేధావులు నన్ను పరీక్షించాలి. నేను ఏదైనా చెప్పగలుగుతుంది చూస్తున్నానంటే అదంతా దైవ నిర్ణయం. అనంత
లోకాలకు అధిపతి పద్మనాభుడు వెంకటేశ్వర స్వామి ఇల్లు అమ్మవార్లు నడిపిస్తున్నారు. వాళ్ళ నడక ప్రకారమే నేను నడుస్తున్నా కాబట్టి ఇంత ప్రళయం సృష్టించబడింది. కానీ ఆ సమయం వచ్చే టయానికి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళు చెప్పిన విధంగానే నేను పాదయాత్ర కూడా చేస్తున్నా. అంటే ఫస్ట్ ఇక్కడి నుంచి వీరబ్రహ్మేంద్ర మఠం, రవ్వలకొండ, మహానంది, శ్రీ ఓంకారం, బనగానపల్లి, యాగంటి. అంటే మీకు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆయన యొక్క ప్రభావం మీ మీద ఉందా? మా మీద ప్రభావం అంటే అతనే మాకు చూపిస్తున్నాడని నమ్మకం మాలో ఉంది. మేము ఉన్నాడని నమ్ముతున్నాం వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇప్పుడు ఈ అమ్మాయి వస్తుందని నేను 6 నెలల క్రితమే చెప్పాను. ఎక్కడి నుంచి? ఒక రాయలసీమ నుంచి వస్తుందని మా శిష్యుడికి చెప్పాను. ఈ అమ్మాయి, ఒక అమ్మాయి దైవానికి సంబంధించిన పద్మనాభ స్వామి టెంపుల్ తెరవడానికి, ఇక్కడ కలవడానికి అమ్మాయి వస్తుంది అన్నట్టు తెలిసింది. తర్వాత ఆ అమ్మాయిని చూశాను, మీడియాలో చూసిన తర్వాత యూట్యూబర్లో. ఆ అమ్మాయిని పిలిపించడానికి 15 రోజులు కష్టపడి ఆ అమ్మాయిని తెలుసుకొని నేను మాట్లాడిన తర్వాత ముందు మా శిష్యురాలు మాట్లాడింది, తర్వాత మా గురువు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడినప్పుడు ఆ అమ్మాయికి జరిగే విధానం, ఆ అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయికి ఏమేమి జరుగుతుంది, ఆ అమ్మాయి కరెక్టా కాదా మొత్తం చెప్పేసిన తర్వాత ఆ అమ్మాయి ఓకే వస్తాను, మీరు చెప్పినవి మొత్తం కరెక్టేనని ఈ అమ్మాయి ఇప్పుడు చెప్పింది. ఏం పేరు ఈ అమ్మాయి పేరు? భవిత నమ్మబట్టే ఇక్కడికి వచ్చింది. నమ్మబట్టే మొత్తం రియాలిటీ షో చూపించారు. వాళ్ళ అమ్మకు కూడా నాగమ్మ వస్తుంది, గంగాలమ్మ వస్తుంది, గంగమ్మ వస్తున్నారు. వాళ్ళమ్మ కట్లేసినారని గత 2 ఏళ్ళ 3 ఏళ్ళకి చెప్తున్నారు. ఒంట్లోకి రావట్లేదు. అది కూడా రాత్రి తీశాను, నాట్యం ఆడిపించాను. ఇప్పుడు చూడండి, మీరు తీస్తాను. నాకేందంటే ఇది స్వయంభూ, నేను నేర్చుకున్న విద్య కాదు, నాకు గురువే లేడు. నేను గురువునే కాదు, ఓన్లీ ఒక భక్తుడిని. ఆ టెంపుల్ గది తెరవడానికి సంకల్పం ప్రకారం, నిర్ణయించబడ్డ ప్రకారం నేను నడుస్తున్నా. కానీ కొందరు అనుకోవచ్చు, దానికి మేధావులు, పీఠాధిపతులు, పెద్దోళ్ళు ఉన్నారు. మాకు వేదాలు రావు, మంత్రాలు రావు, ఏం రావు, ఓన్లీ ధ్యానం. భోజనం లేకుండా ధ్యానం చేస్తాం, దేన్నైనా చూడగలుగుతాం క్షణంలో. అలాంటివి చేయబట్టి వచ్చిన వాళ్ళు, బాగలేని వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకు చూస్తుంటా. దయాలు పట్టిన వాళ్ళకి చూస్తుంటా, శాతపడిన వాళ్ళకు, నాగదోషాల వాళ్ళకు హోమాలు జరుగుతుంటాయి. వాళ్ళకి మంచి జరిగితే ఇంతమంది వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో. ఎక్కువ తెలంగాణ నుంచి వస్తారు నా దగ్గరికి. ఇక్కడ మొత్తం 28 చర్చిలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎవరు రారు, ఏదో వస్తారా వెళ్ళిపోతారు అంతవరకే. కానీ బయటి జనమే నా దగ్గరికి వస్తారు, వాళ్ళు నమ్మే నా దగ్గరకు వస్తారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా హైదరాబాద్ వాళ్ళే. ఏం జరిగిందనేది, ఏం చెప్తున్నా అనేది వచ్చిన జనాన్ని అడిగి మీరు తెలుసుకోండి. ఖచ్చితంగా ఆ భవిత అనంత పద్మనాభ స్వామి కేరళకు సంబంధించిన 6వ గది తలుపు తెరవడానికే ఇక్కడికి వచ్చింది. అది దైవం పిలిపించింది. శివాజ్ఞ లేనిది చీమైన కొట్టదంట. ఆ శివుడు ఆజ్ఞ ప్రకారమే ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి మొదలైంది. ఇంకా ఆ అమ్మాయి విధానం మొత్తం తెరిచే విధానం టైం ఉంది కొంచెం. ఆ టైం ప్రకారం ఆ అమ్మాయి శక్తిని పొందాలి. ఆ అమ్మాయి చెప్పినట్టు గత జన్మ అన్నది ఉంది. ఫస్ట్ గత జన్మ నాకు తెలిసినంతవరకు అందరూ 3 అన్నారు. ఆ అమ్మాయిది 4వ జన్మ. ఫస్ట్ జన్మ వచ్చి నాగ జన్మ, 2వ జన్మ కోయ జన్మ, 3వ జన్మ రాజు జన్మ, ఇప్పుడు వచ్చి మానవ జన్మ. ఈ 4లోంచి దాటుకొని రావాలి కదా ఆ అమ్మాయి. పోయిన పూర్వ శక్తుల నుంచి రావాలా. కానీ ఒకదానికోసం ఆ అమ్మాయిని చంపబడ్డారు. ఆ చంపబడ్డ శక్తిని మళ్ళీ తిరిగి పొందడానికి ఆ అమ్మాయి అన్వేషిస్తుంది. అందుకే ప్రతి పౌర్ణానికి ఆ అమ్మాయికి శరీరం మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. ఆమెదే కాదు, నా శరీరము మారుతుంది. ఆ అమ్మాయికి పొలుసులు వస్తాయి, నాకేమో దద్దులు వస్తాయి, మొత్తం బాదంకాయ టైపులో, ఈ మొత్తం పైనుంచి కిందకి. వాటిని తట్టుకోగలిగి చేయగలుగుతున్నాం ఈరోజు. అదంతా దైవం అంటుంది. మరి మీరు కూడా ఈ దైవ మార్గం నడవాలా. హిందూ ధర్మ ప్రకారం ఆ సంపద తీసి పేద ప్రజలకు ఉపయోగించాలా. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు, ముసలోళ్ళకు, కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, అనాథ పిల్లలకు, వీళ్ళందరికీ హార్ట్ పేషెంట్లు ఉంటారు, అనాథ పిల్లలు, బ్రెయిన్ పేషెంట్లు, వాళ్ళందరికీ ఉపయోగించాలిగా. ఏం చేసుకుంటారు ఆ డబ్బంతా? అక్కడ మన దేశంలోనే ఇంత డబ్బు ఉంది, పక్క దేశంలో పోయి అప్పు తెచ్చుకొని జనాన్ని హింసిస్తూ ఇంత రేట్లు పెంచుతున్నారు. దానికి కారణం ఎవరు? మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ఈ పీఠాధిపతులు ఏం చేస్తున్నారు? జనజీయర్ స్వామి ఉన్నాడు, స్వరూపానంద ఉన్నాడు, విజయేంద్ర సరస్వతి ఉన్నారు. మోడీ కూడా కారణ జన్మ అన్నారు. అవును, కారణ జన్మే మోడీ కారణ జన్మే. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కారణ జన్ముడే. హిందూ మతం ప్రకారం వాళ్ళకి నిర్దేశించిన పనులు చేయడానికే వాళ్ళు ఈ నిర్ణీత ప్రదేశాల్లో ఉన్నాడు. కానీ వరహాదేవిని ఆహ్వానం చేస్తాడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. కానీ వీళ్ళిద్దరు కలిశారు కాబట్టి హిందూ మతం పైకి లేస్తుంది. ఆ పద్మనాభ స్వామికి వీళ్ళిద్దరే మాకు రహదారి చూపిస్తారని మేము అనుకుంటున్నాం. సెలవు. మా ధర్మకర్త గారిని అడగండి. అమ్మ, మీకు భవిత అమ్మ నాగరాణి అనే పాప, మీ పాప
అవునండి. మీకు ఎట్లా తెలిసింది ఫస్ట్ తను నాగరాజు కూతురు అనేది పాప చిన్నప్పటి నుంచి చెప్పేదా? ఆ సైన్స్ అంటే ఆ యొక్క లక్షణాలు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా కనుక్కున్నారు? 9 సంవత్సరాల నుంచి పాప చెప్పేది, ఒక అడవిలోకి వెళ్ళాలి, మా అమ్మ పిలుస్తుంది, మా అమ్మ మా నాన్న ఉన్నారు, అలా విగ్రహాలు తీయాలి, అవే కాదు ఇంకా చాలా ఉన్నాయి, ప్రజెంట్కి నేను వెళ్ళాలి, నన్ను వదిలేసే అని చెప్పేది. అట్లా మనం వదిలేయలేం కదా, కాళ్ళు చేతులు కట్టేసుకునే రోజులు కూడా నాకున్నాయి. పాపను ఎక్కడికి పారిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అలా హాస్పిటల్ తిప్పాను, అన్నీ చేశాను, అన్ని స్కానింగ్ కానీ, ఎంఆర్ఐ స్కానింగ్ కానీ, సిటీ స్కానింగ్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ అన్ని రిపోర్ట్లు అంటేలా నార్మల్ వచ్చింది. రీసెంట్గా పౌర్ణమి రోజు కూడా ల్యాబ్ టెస్ట్కి వెళ్ళింది, పాప బ్లడ్ కానీ, పాప స్కిన్ కానీ, పౌర్ణమి రోజు ఊడిపోయే స్కిన్ ఉంటుంది కదా, అది కూడా వెళ్ళింది. 45 రోజులకు రిపోర్ట్ వస్తుంది, ఇంకా 20 రోజులు పడుతుంది రావడానికి. ఒక విషయం, అంటే స్కిన్ ఊడిపోవడం అనేది అంటే పుట్టినప్పటి నుంచి ఉందా లేకపోతే పుట్టినప్పటి నుంచి లేదు, పుట్టినప్పటి నుంచి లేదు, 18 సంవత్సరాలు పడినా నుంచి ఒంటి మీదకి కుపుషంలాగా రావడము, వచ్చినప్పుడు నొప్పి అనేది ఏడుస్తానింది. అట్లా 2-3 సార్లు చూసాము, ఏమో మార్పులు చెరుపులు అంటే ప్రకృతి వల్ల కావచ్చు, స్కిన్ ఒంటి మీద కావచ్చు అని మేము అట్లా అనుకున్నాము. అది ప్రతి పౌర్ణానికి వస్తుంది, ప్రతి పౌర్ణానికి వస్తుంటే ఆమె జాతకం కూడా పంతులు గారులకు చూపించడం జరిగింది, వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇంకా తను చెప్పిన గుడి ఎక్కడ ఉండేది మాకు తెలియలేదు. రీసెంట్గా ఒక 8 మంత్ అవుతుంది, ఆ 8 మంత్లో మనకు తెలిసిన ఇంకో గురువు గారు హైదరాబాద్లోనే ఉంటాడు, ఆయన యాకిరెడ్డి ఆయన పేరు, ఆయన అనుకోకుండా విజయనగరం రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత కాళికామాత టెంపుల్కి వెళ్ళారు. పాప చెప్పిన ఆనవాళ్ళని ఆయనకు దృష్టికి తెలిసిపోయింది. తెలిసిపోతే అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు, పాప చెప్పినట్టు అన్ని ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయమ్మా, ఒకసారి మిమ్మల్ని తీసుకెళ్తామన్నాడు. అంటే గుర్తుపడుతుందా పట్టదా, ఇదే టెంపులా కాదు అనేది తీసుకొని వెళ్తా అని చెప్పాడు. కాళికామాత టెంపుల్, విజయనగరం. విజయనగరం మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళాడు. అప్పుడు మనకు మేము ఎవరు మేము పోలే విజయనగరానికి, పాప కానీ నేను కానీ. అప్పుడు రాజు బిడ్డగా అక్కడ జన్మించింది అనేది పాప చెప్పేది నాకు. ఫస్ట్ జన్మ వచ్చేసి నాగరాణి దేవత జన్మ, రెండోది రాజు జన్మ అని చెప్పేది. 2 జన్మలు నాది. ఇప్పుడు గురుగారు నుండి 3వ జన్మ, ఫస్ట్ 2వ జన్మేమో కోయిదార జన్మ, అది మాకు కూడా తెలియదు. పాపకు కొన్ని గుర్తుకు రాలేదు, ఇప్పుడు పూర్తిగా వస్తున్నాయి. ఇంకా అది ఎంత చేసినా మనం ఎంత కంట్రోల్ చేసినా అది ఆగట్లేదు. ఆగకపోయేసరికి ఇంకా తన పాటమ్మటే వెళ్దాం చూద్దాం ఇది ఎంతవరకు నిజము అవుతుందా కాదనేసి విజయనగరంకు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత గుర్తుపట్టింది ఆ ప్లేస్ కానీ, తను తిరిగిన ప్లేస్ కావచ్చు, తను ఇది రూట్ కరెక్టా కాదా అని కరెక్ట్గానే చెప్పింది. కరెక్ట్గా చెప్పిన తర్వాత ఇంకా మనం కూడా ఏం చేసానికి లేదు. ఇంకా దేవకార్యానికే జన్మించింది కాబట్టి అది కూడా నేను కన్ఫర్మ్ చేసుకున్నా కాబట్టి ఈ స్కిన్ కూడా, ఎందుకంటే ఇది కలియుగము, ఎవరు అంతగా నమ్మరు, అందరూ అనుమానంగానే చూస్తారు. ఎవరు అనుకోకపోతే నాకు అవసరం లేదు, నా బిడ్డ ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కూడా నేను పడే బాధ ఏంటో నాకు తెలుసు. పుట్టిన 3 రోజులకే మా నాన్నకు అమ్మవారిలాగా కనపడింది పాప. 3 రోజులకి అట్లా కనపడము. చిన్నప్పటి నుంచి తను చేష్టాలు కూడా కొంచెం అలాగే ఉన్నాయి. ఇంకా 9 సంవత్సరాల నుంచి బయటపడ్డది. తన కోపం కానీ, తను కోపడినప్పుడు ఒక ఫేస్ మారిపోవడం కానీ, అంటే కనిపిస్తుంది అప్పుడే తన కోపం ఎట్లా వస్తుంది అనేది. అట్లా జరుగుతూ వస్తుంది. ఎట్లా ఇంకా చిన్న పాప కాదా, కొన్ని ఉంటాయి మామూలుగా మాట్లాడుతుంటారు అనుకుంటాము. 9 ఏళ్ళు పడినాంచి జరిగింది. అంటే ఇప్పుడు పాప ఇప్పుడు చెప్పిందా, దేనికని వచ్చిందో ఏంటో చెప్పింది, ఇప్పుడు చెప్పిందా మీకు? అంటే నాకు ఫస్ట్ చెప్పడం కూడా విజయనగరం టెంపుల్ అమ్మవారి విగ్రహాలు బయటకు తీయాలి, శివుడి విగ్రహం బయటకు తీయాలన్నారు. ఇంకొకటి కూడా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ది కూడా మాకు చెప్పేది, కానీ అది మేము ఎక్కడ రివీల్ చేయలేదు. ఎందుకంటే తెలవంది తెలుసు మనకు, కానీ మనం పూర్తిగా అక్కడి వరకు మనం చెప్పకూడదు కదా, చెప్పకూడదు కాబట్టి ఆ విషయం మటుకు మేము చెప్పలేదు. రామ మందిరము నిలబెట్టేటప్పుడు కూడా అయోధ్యలో అప్పుడు కూడా కొన్ని వికృతులు జరుగుతాయి అని ముందే చెప్పింది. అంటే పక్షులు కానీ, ఒక జంతువులు కానీ వెళ్ళడం కానీ వెళ్తాయి అని చెప్పింది, సర్పాలు అన్నీ వెళ్తాయని. తను చెప్పినాక 1 వారానికి జరిగింది. అంటే పక్షులు వెళ్ళడం కానీ, గద్దలు వెళ్ళడం కానీ, నెమ్మళ్ళు కానీ, ఒక వేణువులు కానీ అన్నీ వెళ్ళినాయి కదా సర్పాలు, అందుకు అట్లా వెళ్ళడం జరిగింది. ముందే చెప్పింది పాప ఆ విషయం. నాకే చెప్పింది, ఆ ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పింది. అంటే ఈ విషయం కూడా నేను మీడియాలో చెప్పాను. నేను
ఈ విషయంలో కూడా నేను మీడియాలో చెప్పాను. ఇంకా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ది మాత్రం నేను బయటకు తీయలేదండి ఇంతవరకు. ఎందుకంటే నేను పూర్తిగా పాప అది బయట పడిన తర్వాత చెప్పింది, ముందే చెప్పింది. అది ఇప్పుడే కాదు, 9 సంవత్సరాలు అప్పుడే చెప్పింది. సమయం రాలే కాబట్టి మేము అది ఆలకించలేదు. ఎక్కువ దీని మీదనే దృష్టి పెట్టింది కాబట్టి మేము చెప్పలేదు కూడా. చూశారు కదా మీరు ఇప్పుడు ఆ నాగరాణి అని పాప 4 జన్మలు ఉన్నాయని మన 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 స్వామి చెప్పారు. అది కూడా అమ్మగారు తను 9వ సంవత్సరం నుంచి తను అనేక అంటే ఒంటి మీద పొలుసులు కానీ లేకపోతే అదేవిధంగా నొప్పి అంటాం కానీ అదే కానీ నాది ఇక్కడ కాదు, నాకు ఇంక వేరే జన్మ ఉందని చెప్పడం కానీ ఇవన్నీ మాత్రం మనం చూసాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ యొక్క గుడి యొక్క మహిమను తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ రావాలని చెప్పేసి తను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూశారు, ఇప్పటి నుంచి చూశారు మొత్తం. ఇంకా మరింకోసారి కలుసుకుందాం. ఇప్పుడు నేనేం చదవట్లేదు, అంటే ఎంతవరకు చదివమని 6th స్టాప్ చేశాను. కారణం ఎందుకు? అంటే కనుక నాకు మెమరీస్ బ్యాక్ రావడం వల్ల, ఏంటమ్మా? అంటే కనుక నాకు గత జన్మ తాలూకాలు జ్ఞాపకాలు రావడం వల్ల. అంటే ఆ జ్ఞాపకాలు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? హెడేక్ వచ్చేది నార్మల్గానే. అంటే ఇంకా గతం గురించి చెప్పిన ఎవరికైనా ఎలా ఉంటుంది, నాకు కూడా సేమ్ అంతే. అంటే ఏ టైంలో మీకు గత జ్ఞాపకాలు? అది ఎప్పుడు టైమింగ్ ఎవరు చెప్పలేరు. అంటే మీకు ఆ సైన్స్ ఎలా ఉండేవి మీకు? అంటే ఆ యొక్క వచ్చేటప్పుడు ముందు ఎటువంటి సూచనలు కనిపించేవి? సూచనలు ఏమి ఉండవండి నాకైతే మాత్రము. నాకు ఎప్పుడైతే కనుక ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో నాకు జస్ట్ అలా విజువల్స్ ఓపెన్ అవుతాయి అంతే. నేను అవి చూస్తాను అంతే. మీ అమ్మగారితో చెప్పాడు మీరు? లేవగానే నేను కనిపించగానే ఫస్ట్ మా అమ్మకి చెప్తాను. మీ అమ్మగారు ఏమన్నారమ్మా? ఏమలేదు ఇంతవరకు అని నమ్మారు. సో అందుకే నేను ఇంత దూరం వచ్చాను. ఒక తల్లి సపోర్ట్ లేకుండా ఎవరు ఇక్కడికి రాలేదు. విజయనగరంలో ఉన్న అక్కడ గుడికి వెళ్ళారట, అది ఆ వివరాలు చెప్తారా? ఆ వివరాలు అంటే టెంపుల్ లోపల ఉందండి, భూమి లోపల. అది బయటకు తీసేంత వరకు మీకు కూడా నేను చూపించడానికి కదా, అంతే. ఇప్పుడు మీ యొక్క అంటే ఇంకొక కార్యక్రమం కూడా చెప్పి అంటున్నారు. ముందు అనంత పద్మనాభ స్వామిది, తర్వాత నెక్స్ట్ రాజు టెంపుల్. అంటే ఏ విధంగా మీరు చేయబోతున్నారు? మీరు ఏ విధంగా అంటే కనుక సమయం వచ్చినప్పుడు చెప్తామండి. సమయం లేకుండా మేము కూడా చెప్పకూడదు కదా. ఈ దైవ రహస్యాలు అనేవి ఎవరికి చెప్పకూడదు. అందరు చెప్పండి అంటున్నారు, ఏ దైవ రహస్యాలు అనేది ఎవరికి చెప్పకూడదు అంతే. నాకేం పర్సనల్ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. పాపది ఇబ్బంది అంటే ఇంకా దేవకారానికి పుట్టినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి, అన్నీ ఉంటాయి. దానికి ఎదుర్కోవడానికి తల్లిదండ్రులుగా మనం ముందుకు ఉండాలి. తనను నమ్మిన వాళ్ళు ఎవరైనా కూడా మన నమ్మకం మీద కందండి ముందుకు రావాలనేసి. దైవకారం అన్నప్పుడు కంపల్సరీగా మీరు కూడా ఎటువంటి సమస్యలు వచ్చి మొత్తం భరిస్తాం, ఇటువంటి కష్టాలు నష్టాలు ఇంకా తప్పదు. దేవకార్యానికి జన్మించినప్పుడు ఆ దేవకార్యం అనేది పూర్తి చేయాలి కదా. మనం దాన్ని ఆపడానికి కూడా నాకు ఎన్నోసార్లు నేను ట్రై చేశాను. 9 సంవత్సరాల నుంచి నేను ట్రై చేశాను. ఇది ఇట్లా ఉండకూడదు, తను కూడా సాధారణంగా మనిషిలాగా ఉండాలి, అందరు అమ్మాయిలాగే తన లైఫ్ తను రీచ్ అవ్వాలని చెప్పేసి విధాలుగా ప్రయత్నించాను. అందరు డాక్టర్ల దగ్గర తిరిగాను, అన్ని విధాలుగా అయిపోయింది. ఇంకా ఇక్కడ గుడికి రావడం కారణం కూడా మన ఛానల్లోనే వీడియో చూసి శోభ గారు నాకు ఫోన్ చేయడము, గురుగారితో మాట్లాడము, నన్ను చూసే పాప గుర్తుపడుతుందమ్మని గురుగారు చెప్పడము. ఇంకా పాప మాట్లాడింది, తను చెప్పినట్టని తనకు నమ్మకం ఉంది, అందుకు ఇక్కడికి రావడం జరిగింది.